హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై హైబిస్కస్ కలెక్షన్. ఫ్రెండ్స్, ఇవాళ ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దాం. చూడండి, తోటకూర. ఎండాకాలంలో కూడా మనము ఈ విధంగా ఆకుకూరలను పండించుకోవచ్చండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు. నేను ఇది 50 రూపీస్ టబ్లోనే వేసుకున్నాండి. ఇది మధ్య మధ్యలో ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే బనానా పీల్ వాటర్ కానీ ఆనియన్ పీల్ వాటర్ కానీ లగిస్తే చూడండి ఈ విధంగా మంచి హార్వెస్ట్ వస్తుంది. తోటకూర అండి, మన మంచిగా ఆర్గానిక్ ఫుడ్ మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. దీనివల్ల మన హెల్త్ కూడా ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. చూడండి, ఇదంతా తోటకూర. తోటకూర ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంట్లో పండించిన ఆకుకూరలు డైలీ మనం పిల్లలకు కానీ మనం కానీ తింటే హెల్తీగా ఉంటాము. ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ రెడీ అవుతుంది. చూడండి, ఇట్లా కాడలతోటి తెంపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మా టామీగాడు కూడా తిరుగుతూ ఉంటాడు ఇన్స్పెక్షన్కి. కర్రీ కానీ తోటకూర కర్రీ కానీ పప్పు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా మనం ఫ్రెష్ది హార్వెస్ట్ చేసుకొని అప్పటిదప్పుడు వండుకుంటే కనుక. చూడండి, కూర కూడా భలే టేస్ట్ అవుతుందండి. మెయిన్ మనకి ఎండాకాలంలో కూడా ఈ విధంగా వస్తున్నాయి అంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల. ఇంకోటి వాటరింగ్ టైంకి ఇవ్వాలి. నెట్ కూడా అంటే షేడ్ నెట్ ఉంటే కూడా మీకు మనం ఈ విధంగా పండించుకోవచ్చు. సెమీ షేడ్లో ఉండాలి, ఎండ తగలాలి, కానీ సెమీ షేడ్లో ఉంటే మీకు బాగుంటాయి, ఆకు వాడిపోకుండా. ఇది ఎర్ర తోటకూర కూడా ఉంది ఫ్రెండ్స్, దీంట్లో ఆల్ మిక్స్ అయినాయి. చూడండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి వీటి వల్ల. ఈ విధంగా కట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి మొత్తం ఒక 4-5 టబ్లలో వేసేయండి. మొత్తం ఈ తోటకూర 4-5 టబ్లలో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనకు ఒక వారం 10-15 రోజులు పడుతుందండి. మళ్ళీ చిగుర్లు వస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి. ఇదిగోండి ఎంత ఫ్రెష్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వెరీ ఫ్రెష్ తోటకూర. ఇదిగోండి, ఇది ఇంకో టబ్బు. అలా నేను ఒక 4-5-6 టబ్బులలో వేసుకున్నాను అండి తోటకూర. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము. మేము తిన్నది కాక మా నేబర్స్ వాళ్ళకు కూడా కొంచెం అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంత హెల్తీ వెజిటేబుల్స్ తింటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు. ఈజీ అండి పండించడం. ఇది 50 రూపీస్ టబ్లో మనము పాటింగ్ మిక్స్, రైస్ హస్క్, గార్డెన్ సాయిల్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మంచిగా వస్తాయి. ఇది పాలకూర ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో ఈ వీడియో చూపిస్తా. పాలకూర కూడా రెడీ అవుతుంది. ఏం లేదు, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. ఎండాకాలము
మీరు వర్మీ కంపోస్ట్ అట్లాంటివి ఏమి ఇవ్వకున్నా కానీ బాగా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్స్ కానీ బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ ఇలాంటివి ఇస్తే చాలండి, మంచి హార్వెస్ట్ వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఆకుకూర. ఈ విధంగా మనం పండించుకోవచ్చండి. ఫ్రెష్ తోటకూర హార్వెస్ట్ రెడీ. ఇది గోంగూర అండి. గోంగూర కూడా రెడీ అవుతుంది. ఇంకొక 10-15 డేస్ అవుతే కొంచెం ఇది కూడా హార్వెస్ట్కి వస్తుంది గోంగూర. ఇదిగోండి, ఇది కూడా గోంగూరనే. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.